ఈ శనగపప్పు వడలు ఒక్కసారి నోట్లో పడితే ఎప్పటికీ మైండ్లో నిలిచిపోతాయి. ఈ స్టైల్లో శనగపప్పు వడలు తిన్నాక ఎవరైనా అబ్బా టేస్ట్ అదిరిపోయింది అనాల్సిందేనండి. శనగపప్పు వడల కోసము మనం 2 కప్పుల శనగపప్పు తీసుకుందామండి. ఇది మొత్తం వెయిట్ ప్రకారము 1/2 kg పప్పు అవుతుంది. పప్పును మనం 2 సార్లు శుభ్రంగా కడిగి 5 గంటల వరకు నానబెట్టుకుందాం. ఇంకా కొంచెం సేపు ఎక్కువ నానబెట్టుకున్నా బాగుంటుంది. మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మనము 5 గంటలు నానబెట్టుకున్న పప్పు అండి. దీన్ని మిక్సీలో వేసుకుందాము. పప్పు కన్నా ముందు పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుందాము. నేను ఇక్కడ 20 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మనం దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చా మిక్సీ పట్టుకుందాము. మీరు కొంచెం కారం తక్కువ తినేవారైతే 12 నుండి 15 వరకు పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మనం ఇక్కడ మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. అప్పుడే మనకు వడలు బాగుంటాయి. మిక్సీ పట్టుకున్నాక మనకు పప్పు ఇలా వచ్చిందండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనము మిక్సీ పట్టుకున్న పప్పును ఒక బౌల్లోకి వేసుకుందాము. దీంట్లో వేయడానికి ఇంత కరివేపాకును తీసుకుందామండి. కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకుందాము. నేను నానబెట్టుకున్న పప్పు నుండి కొంచెం పప్పును తీసి ముందే పక్కన పెట్టుకున్నాను. మనము ఈ పప్పును ఇందులో వేసుకుందాము. ఇలా పప్పు వేయడం వల్ల వడలు తినేటప్పుడు క్రంచీగా ఎంతో టేస్టీగా అనిపిస్తాయండి. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. నేను ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మనము ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుందామండి. మనము ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, మొత్తం 2 టీ స్పూన్ల సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని దీన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుందామండి. నేను ఈ సైజు బాల్స్ చేసుకున్నాను. మీరు కొంచెం చిన్న సైజు బాల్స్ కూడా చేసుకోవచ్చు. నేను అన్నీ ఇలా బాల్స్ చేసి పెట్టుకుంటున్నానండి. మనం ఇలా ముందే బాల్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు వడలు ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అవుతుందండి. మనము ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడయ్యేంత వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మనము ఆయిల్ వేడయ్యేంతలోపు వడలను ప్రిపేర్ చేసుకుందామండి. నేను వడలను ఒత్తుకోవడానికి ఈ కవర్ తీసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇలా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో హోల్డ్ చేసుకోవాలి. మీకోసము నేను చేతిలో కూడా మరొకటి చేసి చూపిస్తున్నాను. కవర్ పైన, చేతి పైన, రెండింటిపైన చేసి చూపిస్తున్నాను. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ఆయిల్ వేడయింది. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేయించుకుందామండి. హై ఫ్లేమ్లో పెడితే మీదికి మాడిపోయి వడలు లోపలగా సరిగా ఉడకవు. చూడండి, మనకి ఇలా కలర్ రావాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే వడలలో హోల్ లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు పూర్తిగా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్చగా ఒత్తుకుంటే సరిపోతుందండి. క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.